గజ్వేల్ నియోజకవర్గంలో కారు ఇంకా టాప్ గేర్లోనే ఉందని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోతాయని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ అన్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి రాష్ట్ర ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని, ఆ ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన సర్పంచ్లను తమ పార్టీలోకి రావాలని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో గత 10 ఏళ్లలో గ్రామాల ముఖచిత్రమే మారిపోయిందన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, సీనియర్ నాయకులు నరసింగరావు, ధర్మారెడ్డిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. విషయం ఏంటంటే, ఒక ఇద్దరు మంత్రులుగా ఉండి మొన్ననేమో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గజ్వేల్ నియోజకవర్గం సర్పంచ్ల విషయంలో తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. నిన్న మంత్రులు కూడా ఆయన మాటల్ని ఉటంకిస్తూ ఈరోజు మంత్రులు కూడా తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. విషయం ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గం నాడైనా నేడైనా రేపైనా ఇది కేసీఆర్ గారి అడ్డా. ఈ అడ్డాను ఎవరు చెరపలేరు. స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాలుగా నిర్వహించకుండా గ్రామాలను కుంటుపడేలా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సంవత్సరాలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో 92 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. 179 స్థానాలకు 92 స్థానాలు. అలాగే కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలు గెలవడం జరిగింది. ఇండిపెండెంట్స్ బీజేపీ 5, ఇండిపెండెంట్ 14 మంది గెలవడం జరిగింది. ఈ ముగ్గురు కలిపినా కూడా వీళ్ళ ఖాతాలో, కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నా కూడా 92 మంది కాదు. కానీ మంత్రులే గజ్వేల్ నియోజకవర్గంలో మేము 98 స్థానాలు గెలిచినామని, వారు 1 సైడ్ అయిందని, కారు పంక్చర్ అయిందని మాట్లాడడం చూస్తూ ఉంటే, అంటే అసలు గజ్వేల్ నాయకులు మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి కరెక్ట్ సమాధానం చెప్తలేరా, లేక వాళ్ళే ఏమి తెలియకుండా వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది.